అందరికీ నమస్కారం. ఇవాల్టి కార్యక్రమంలో మనం మాట్లాడుకోబోయే అంశం వివిధ పంటల్లో పండు ఈగ నష్టపరిచే లక్షణాలు మరియు వాటి యాజమాన్య పద్ధతులు. మనం చూసుకున్నట్టయితే ఈ మధ్యకాలంలో ఎక్కువగా పంటలు నష్టపరిచే పురుగు ఏదైనా ఉంది అంటే అది పండు ఈగ. ఈ పండు ఈగ వివిధ పంటల్ని నష్టపరుస్తుంది. మనం చూసుకున్నట్టయితే పండ్ల తోటల్లో మామిడి, జామ, సపోటా, అరటి, బొప్పాయి, రేగు వీటిలో ఎక్కువగా నష్టపరుస్తుంది. అలాగే తీగజాతి కూరగాయలైన బీర, కాకర, సొర, గుమ్మడి, పుచ్చ వంటి పంటల్లో కూడా వీటి నష్టం ఎక్కువగా ఉంది. ఈ పండు ఈగ పండ్లకు నేరుగా నష్టం కలిగించడం వల్ల ఏమవుతుందంటే దిగుబడి తగ్గిపోతుంది. దిగుబడి తగ్గిపోయి మార్కెట్లో వీటికి విలువ కూడా గణనీయంగా తగ్గిపోతుంది. కాబట్టి రైతులు ముందు నుంచే సమగ్ర సస్యరక్షణ పద్ధతులు అనేటివి పాటించాలి. ఈ పండు ఈగ పురుగులు ముఖ్యంగా పండ్లు ఎప్పుడైతే పక్వ దశకు చేరుకుంటాయో అప్పుడు వీటి దాడి తీవ్రంగా ఉంటుంది. అలాగే ఈ పండు ఈగలు వేడి వాతావరణం లేదా వాతావరణంలో తేమ ఎక్కువ ఉన్నప్పుడు కూడా వీటి ఉధృతి ఎక్కువగా ఉంటుంది. మనం చూసుకున్నట్టయితే వేసవి చివరి నుంచి వర్షాకాలంలో వీటి ఉధృతి ఎక్కువగా ఉంటుంది. ఈ పురుగులు ఏం చేస్తాయంటే పిందె దశ నుంచే కాయలోకి చొచ్చుకుపోయి వీటికి నష్టం కలిగించడం వల్ల రైతులకి 30% వరకు వీటి వల్ల నష్టం అనేది వాటిల్లుతుంది. కాబట్టి మనం పురుగును గుర్తించాక మనము ఈ యాజమాన్య పద్ధతులను పాటించడం వల్ల లాభం ఏమీ లేదు. ఎందుకంటే అప్పటికే రైతులకి జరగాల్సిన నష్టం జరిగిపోయి ఉంటుంది. కాబట్టి ముందు నుంచే మనము వీటికి సమగ్ర పద్ధతుల్ని మనం పాటించాలి. మనము రైతులు సాగు ప్రారంభం నుంచే సమగ్ర పద్ధతుల్ని పాటించడం వలన వీటిని కొంతవరకు మనము అరికట్టవచ్చు. ఈ పండు ఈగ యొక్క జీవిత చక్రము అంటే గుడ్లు నుంచి ఈగ దశ వరకు పండ్లు మరియు కూరగాయల మీదనే ఇవి పూర్తి చేసుకుంటాయి. మనం వీటిని జీవిత చక్రాన్ని కానీ చూసుకున్నట్టయితే ఇందులో 4 దశలు ఉంటాయి. గుడ్లు, లార్వా దశ, కోసస్థ దశ మరియు తల్లి పురుగు. ఈ తల్లి పురుగు చూడ్డానికి మనకు చిన్న పరిమాణంలో ఉన్న కందిరీగ లాగానే ఉంటుంది. పసుపు మచ్చలుండి మెరూన్ కలర్లో ఇది ఉంటుంది. దీని యొక్క జీవిత చక్రము 15 నుంచి 30 రోజుల వరకు ఇది జీవిస్తుంది. ఈ తల్లి పురుగులు ఎక్కువగా ఉదయం మరియు సాయంత్రం వేళల్లో ఎక్కువగా సంచరిస్తూ ఉంటాయి. ఈ తల్లి ఈగ తన జీవిత కాలంలో సుమారు 1000 గుడ్లని పెడుతుంది. ఈ గుడ్లు 4 రోజుల్లో పొదిగి లార్వాలుగా మారతాయి. ఈ లార్వా ఎలా ఉంటుందంటే స్తూపాకారంగా ఉండి ఇది పొడవుగా 7.5 మిల్లీల నుంచి 11.8 మిల్లీల వరకు ఉంటుంది. ఈ లార్వా దశ 5 నుంచి 15 రోజుల వరకు ఉంటుంది. తర్వాత వచ్చే దశ కోసస్థ దశ. ఈ కోసస్థ దశలో ఇది చూడడానికి ముదురు ఆరెంజ్ లేదా బూడిద రంగులో ఉంటుంది. ఇది సుమారు 5 నుంచి 6 మిల్లీమీటర్ల పొడవులో ఉంటుంది. ఈ దశ 9 నుంచి 11 రోజుల వరకు ఈ దశ ఉంటుందన్నమాట. కాబట్టి ఈ 4 దశల్లో మనకి ఎక్కువగా ఈ లార్వా దశ అనేది ఎక్కువగా మనకి నష్టం అనేది వాటిల్లుతుంది. ఇవి ఎలా మనకి నష్టపరుస్తాయి అంటే ఈ తల్లి పురుగు కాయలు లేతగా ఉన్నప్పుడు దాని ఓవిపోజిటర్ ని లేత కాయల చర్మంలో చొప్పించి కాయల లోపల 10 నుంచి 15 గుడ్లు దాకా పెడతది అనమాట. ఈ పెట్టిన గుడ్లు 4 రోజులకి అవి పొదిగి లార్వాలుగా మారుతాయి. ఈ లార్వాలు ఏం చేస్తాయంటే కాయల్లోని గుజ్జు తినడం వల్ల నష్టం వాటిల్లుతుంది. ఇవి ఆశించిన కాయలు ఎట్లుంటాయంటే వంకరగా మారిపోయి కుళ్ళిపోతాయి. అలానే కుళ్ళిపోయి రాలిపోతాయి అనమాట. కాబట్టి ఈ కాయల్లోని లార్వాలు 15 రోజులకి అవి నేలలోకి చేరిపోయి అవి కోశస్థ దశలోకి పోతాయన్నమాట. ఈ కోశస్థ దశలో ఎక్కువగా ఇవి పాదులు మొదల దగ్గర ఉండి 11 నుంచి 9 రోజులు ఈ కోశస్థ దశ ముగించుకొని మళ్ళీ తల్లి పురుగులుగా మారి తన జీవిత చక్రాన్ని ఇవి పూర్తి చేస్తాయి. ఇవి పండ్ల తోటల్లో ఎలా నష్టపడతాయో చూస్తే ఇందాక మనం చెప్పుకున్నట్టుగానే ఇవి కాయలు లేతగా ఉన్నప్పుడే అవి వాటి మీద గుడ్లు పెట్టి ఆ గుడ్లు కాయ పెరిగే కొద్దీ ఆ గుడ్లు పొదిగి లార్వాలుగా మారి ఆ కాయ లోపల గుజ్జునంతా ఇవి తినడం ప్రారంభిస్తాయి. ఈ తినడం వల్ల ఏమైతుందంటే కాయ కుళ్ళిపోయి రాలిపోతుంది. అలానే ఎక్కడైతే అది ఇగ్లు పెట్టింటుందో అక్కడ సూది గుచ్చినట్టు చిన్న చిన్న మచ్చలుగా ఏర్పడతాయి. అలా ఆ ప్రాంతం చుట్టూ కూడా గోధుమ రంగు మచ్చలు ఉంటాయి. మనము పండు కానీ ఒలిచి చూసినట్టయితే దాంట్లో తెల్లటి పురుగులు కూడా మనకి కనిపిస్తాయి. ఇలా ఉండడం వల్ల అది లోపల నుంచి కుళ్ళిపోతుంది, పండ్లు రాలిపోయి మనకి దుర్వాసన కూడా రావడం జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా మామిడి, జామలో 30 నుంచి 60% వరకు మనకు నష్టం ఎక్కువగా సంభవించే అవకాశం ఉంది. అదే వీటిని ఎలా నివారించుకోవాలో మనం చూసినట్టయితే పంట పొలాన్ని మనం ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి. పండ్లు అదేవైతే
కుళ్ళిపోయి రాలిపోయిన పండ్లన్నీ మనం కూడా ఏరి వాటిని నాశనం చేయాలి. ఎందుకంటే వాటిలో ఉన్న లార్వాలు నశించిపోయి అవి ప్యూపాలుగా అంటే కోశస్థ దశకి చేరుకోవు. కాబట్టి మన కుళ్ళిపోయి రాలిపోయిన పండ్లనన్నీ ఏరి మనం ఎప్పటికప్పుడు వాటిని నాశనం చేసుకోవాలి. అలాగే మనం ఇందాక మాట్లాడుకున్నాం, ఇవి లార్వా దశలో 10 నుంచి 15 రోజులు పూర్తి చేసుకున్న తర్వాత అవి నేల మీదకి చేరి అవి కోశస్థ దశలోకి పోతాయి. కాబట్టి మనం చెట్ల మధ్యలో దున్నుకోవడం ద్వారా ఈ కోశస్థ దశల్ని మనము బయటపడేలా చంపేయవచ్చు అనమాట. అలానే పిందె దశ దాటిన తరువాత మిథైల్ యూజినాల్ ఎర్రబుట్టలు మనము ఎకరాకి 6 నుంచి 8 చొప్పున 5 నుంచి 6 అడుగుల ఎత్తులో మనం పెట్టుకోవాలి. ఈ మిథైల్ యూజినాల్ ఎర్రబుట్టలు వాడడం వల్ల ఏమంటే ఈ ఎరకి మగరెక్క పురుగులు ఆకర్షితమయ్యి మనకి వీటి సంఖ్యను చాలా వరకు తగ్గించేస్తాయి. అలాగే ఈ మిథైల్ యూజినాల్ ఎర్రబుట్టలను రైతులే స్వయంగా తక్కువ ఖర్చుతో వీటిని వాళ్ళు చేసుకోవచ్చు. ఎలాగంటే మనము నీళ్ళ వాటర్ బాటిల్స్ ఉంటాయి కదా, అవి ఎలానో మనము తక్కువ ఖర్చుతోనే కొంటాం, వాడి పడేస్తుంటాం. అలాంటి వాటర్ బాటిల్స్ ని ఒక 2 రెక్టాంగిల్ షేప్ లో మనము 2 రంధ్రాలు చేసుకొని అందులో 1 లీటర్ నీళ్లు వేసి ఆ లీటర్ నీటికి 1 ml మిథైల్ యూజినాల్ మనకు బయట మార్కెట్ లో దొరుకుతుంది. 1 లీటర్ నీటికి 1 ml ఈ మిథైల్ యూజినాల్ ని వేసి వీటిని మనము 6 నుంచి 8 చోట్ల మనము ఎకరానికి వీటిని వేలాడదీయాలి. ఇలా చేయడం వల్ల ఏమనంటే మనం ఇందాక అనుకున్నట్టుగానే మగరెక్క పురుగులన్నీ ఆకర్షితమయ్యి మనకి వీటి సంఖ్యని చాలా వరకు తగ్గిస్తుంది. లేదా ఈ మిథైల్ యూజినాల్ 2 మిల్లీలీటర్లు మరియు కార్బోఫ్యూరాన్ 3G గుళికలు 3 గ్రాములు లీటర్ నీటికి కలిపి మనం చిన్న చిన్న పళ్ళాల్లో అక్కడక్కడ వేలాడగట్టచ్చు. అలానే పూత మరియు పిందె దశలో వేప నూనె 10,000 ppm 1 మిల్లీలీటర్ లీటర్ నీటికి కలిపి మనము పిచికారీ చేయడం వల్ల ఏమంటే ఇవి గుడ్లు పెట్టడానికి నిరాకరిస్తాయి అన్నమాట, ఇలా వేప నూనె వాడడం వల్ల. అలాగే మనకి మలాథియాన్ 2 ml పర్ లీటర్ ఆఫ్ వాటర్కి మనము పిచికారీ చేసుకోవచ్చు. అలాగే స్పైనోసాడ్ 0.3 ml లీటర్ నీటికి కూడా మనం పిచికారీ చేసుకోవడం వల్ల వీటి ఉధృతిని తగ్గించవచ్చు. అలాగే మనకి ఉధృతి అధికంగా ఉంది అన్నప్పుడు లీటర్ నీటికి 100 గ్రాముల బెల్లం లేదా పులిసిన గంజి మరియు 5 మిల్లీలీటర్ల మెలాథియాన్ కలిపి తోటలో మనము అక్కడక్కడ ఉంచాలి. ఇలా ఈ సమగ్ర సస్యరక్షణలన్నీ పాటించడం ద్వారా మనము పండ్ల తోటల్లో ఈ యొక్క పండు ఈగ యొక్క ఉధృతిని మనము తగ్గించవచ్చు. ముఖ్యంగా మనము రసాయనాలు ఎప్పుడైనా సరే మనం చివర్లో వాడుకోవాలి. ముందుగా మీరు పంటని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. తర్వాత ఏవైతే కుళ్ళిపోయి రాలిపోయి ఉంటాయో ఆ కాయలన్నీ ఏరేసి వీటిని నాశనం చేయాలి. తర్వాత మనము వేప నూనె పిచికారీ అనేది చేసుకోవాలి. ఇప్పటికీ కూడా మనకి ఇవి ఎర్రబుట్టలు కూడా మనము వాడుకోవాలి. అప్పటికి మనకి వాటి ఉధృతి తగ్గలేదు అన్నప్పుడే మనము రసాయన వాడకం అనేది చేయాలి. అలాగే మరియు తీగజాతి కూరగాయలు, ఈ తీగజాతి కూరగాయల్లో మనం ఇందాక అనుకున్నట్టుగానే కాకర, బీరలో ఈ పండుగ నష్టం అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటది. చూసుకున్నట్టయితే ఈ చిన్న చిన్న పిందెలుగానే ఉంటాయి, పిందెలు అలానే రాలిపోతుంటాయి పసుపు రంగులోకి మారి. ఇది ఎందువల్ల అంటే ఈ పండుగ ఆశించడం వల్ల బీర, కాకర వంటి తీగజాతి కూరగాయలు పిందెలుగా ఉన్నప్పుడే రాలిపోతూ ఉంటాయి. ఈ తల్లి పురుగు ఏం చేస్తుందంటే పూత మీదనే ఇది గుడ్లు పెడుతుంది. తీగజాతి కూరగాయల్లో ఈ పూత మీద గుడ్లు పెట్టడం వల్ల అది పిందెలైనప్పటికీ ఆ పిందె మీద ఆ గుడ్లు లార్వాలుగా మారి ఆ పిందె మీద తింటా వస్తాయి. అలా తినడం వల్ల ఏమంటే అది పసుపు రంగులోకి మారిపోయి కుళ్ళిపోయి అది రాలిపోతూ ఉంటాయి. ఇది ఏమంటే ముఖ్యంగా ఈ పండుగ చేసే నష్టం అన్నమాట. కాబట్టి ఈ తీగజాతి కూరగాయల్లో ఈ పండుగని మనం ఎలా తగ్గించుకోవాలి అని అంటే ఇందాక చెప్పుకున్నట్టుగానే మనము పంట పొలాన్ని ఎప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. మనము పూత మరియు పిందె దశలో వేప నూనె 10,000 ppm లీటర్ నీటికి 1 ml వేప నూనె మనం పిచికారీ చేసుకోవాలి. అలాగే పిందె దశల్లో మెలాథియాన్ 2 మిల్లీలీటర్ల చొప్పున లీటర్ నీటికి కలిపి మనం పిచికారీ చేసుకోవాలి. మరీ ముఖ్యంగా పూత దశలో మిథైల్ యూజినాల్ ఎరలు మరియు తీగజాతి పంటల్లో క్యూలూర్ ఎరలు కూడా ఎకరానికి మనము 5 చొప్పున పెట్టాలి. కాబట్టి ఈ సమగ్ర సస్యరక్షణ పద్ధతులన్నీ పాటించడం వలన మనం పండ్ల తోటల్లో మరియు తీగజాతి కూరగాయల్లో మనము ఈ పండుగ ఉధృతిని తగ్గించుకోవచ్చు. అంతేకాకుండా రైతులు ఏం చేస్తారంటే ఎక్కువగా రసాయనాలు వాడడం వల్ల ఈ ఉధృతి పెరుగుతుందే కానీ తగ్గదు. కాబట్టి ఒకే రసాయన ఎరువుని మందుని ఎప్పుడు మనము పదే వాడకూడదు. అలానే పండ్లు కోయడానికి ముందు ఈ రసాయనాల వాడకాన్ని కూడా మనము తగ్గించుకోవాలి. కాబట్టి ఏదైనా మీకు ఇలా ఉధృతి పెరుగుతుంది అన్నప్పుడు మీరు డైరెక్ట్గా రసాయనాలకు వెళ్లకుండా అగ్రికల్చర్ అధికారులు కానీ వ్యవసాయ అధికారులు కానీ లేకపోతే శాస్త్రవేత్తల సలహాలు కానీ తీసుకొని మీరు దానికి ఏమైనా
సమగ్ర సస్యరక్షణ పద్ధతులు పాటించాలి. మరి మన అన్నమయ్య జిల్లాలో చూసుకున్నట్టయితే మనకు ముఖ్యమైనది మామిడి. పండ్ల తోటల్లో మనకు ముఖ్యమైనది మామిడి. ఈ మామిడిలో కూడా మనం ఎక్కువగా గమనించేది పండు ఈగ. ఈ మామిడిలో ఇది ఎలా అంటే కాయలు పక్వానికి వచ్చిన తర్వాత ఆలస్యంగా కానీ మనం కోత కోసినట్లయితే లేదా అకాల వర్షాలు పడినట్టయితే ఈ పండు ఈగ ఉధృతి అనేది ఎక్కువగా ఉండి రైతులకి తీవ్ర నష్టాన్ని కలుగజేస్తుంది. ఈ తల్లి ఈగలు మీరు బాగా పొలాల్లో గమనించినట్టయితే మీరు కనిపిస్తూ ఉంటాయి. ఈ తల్లి ఈగలు ఎరుపు గోధుమ రంగులో కలిసి శరీరంలో ఆ పసుపచ్చని చారలు ఉంటాయన్నమాట. ఈ పురుగుల యొక్క తాకిడి జూన్ జూలై మాసాల్లో ఇవి ఎక్కువగా ఉంటుంది. అలానే తోట అంతర పంటగా కానీ లేకపోతే మీ తోట చుట్టూ కానీ జామ, బొప్పాయి ఈ పంటలు ఉన్నట్టయితే వీటి ఉధృతి ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇది ఏం చేస్తుందంటే కాయ ఏమో చూడ్డానికి బాగుంటుంది, కానీ మీరు కానీ ఒకసారి ఒలిచి చూసినట్టయితే అందులో తెల్లని పురుగులు ఉంటాయన్నమాట. తెల్లని పురుగు ఆ లోపల గుజ్జునంతా చేసి అవి ఆ కాయలన్నీ రాలిపోతూ ఉంటాయి, కుళ్ళిపోయి. దీనికి ముఖ్య కారణం ఏమనంటే ఈ పండు ఈగ వల్లే ఇలా జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ ఉధృతిని తగ్గించుకోవడానికి మ్యాంగో ఫ్రూట్ కవర్స్ అనేటివి మనకి బయట అందుబాటులో ఉన్నాయి. ఈ ఫ్రూట్ కవర్లు ఈ మామిడికాయ కోడిగుడ్డు సైజులో ఉన్నప్పటి నుంచే మనము ఈ ఫ్రూట్ కవర్స్ అనేటివి మనం తొడగాలి. 15 నుంచి 20 అడుగులు ఎత్తులో ఉన్న కాయల్ని ఫ్రూట్ కవర్స్ మనము తొడగాలి. అలాగే మనం చెట్టు దగ్గర నిచ్చెన వేసుకొని మనకి వీలైనంత వరకు మన చేతికి ఎన్ని కాయలు అయితే అందుతాయో అన్ని కాయలకు మనము ఫ్రూట్ కవర్స్ తొడగాలి. అలానే ఈ ఫ్రూట్ కవర్స్ని కాయ మీదనే ఒక 90 రోజుల వరకు మనం అలానే ఉంచాలి. ఇంకా కోతకి 15 నుంచి 20 రోజులు ఉంది అనగా మనం ఈ ఫ్రూట్ కవర్స్ని తొలగించాలి. ఇలా తొలగించడం వల్ల కాయల్లో ఉండే చక్కెర స్థాయిని మనము కొంత మెరుగుపరుచుకోవచ్చు. ఈ ఫ్రూట్ కవర్స్ వాడడం వల్ల ఏమంటే ఆ తల్లి పురుగు వచ్చి వాటి మీద గుడ్లు పెట్టలేదు, ఎందుకంటే మనం ఫ్రూట్ కవర్స్ తోటి తింటాం కాబట్టి. సో మనం వాటి మీద గుడ్డు పెట్టలేదు అంటే ఆ గుడ్లు మనకు లార్వా దశలోకి వెళ్ళవు, తర్వాత అవి కోసస్థ దశలోకి చేరుకోవు. కాబట్టి పంటకి కాయకి ఎటువంటి నష్టం కలుగజేయవు. ఈ ఫ్రూట్ కవర్స్ వాడడం వల్ల పండు ఈగనే కాకుండా మసి తెగులు కూడా మనము తగ్గించవచ్చు. ఈ ఫ్రూట్ కవర్స్ తొడిగిన కాయలు మీరు చూసుకున్నట్టయితే మంచి నాణ్యత కలిగి ఉంటాయి. అలాగే నిల్వ మరియు రవాణాల్లో పాడవకుండా మనకు అంతర్జాతీయ మార్కెట్లో కూడా ఎగుమతి చేయడం వల్ల మనకి మంచి ధర అనేది లభిస్తుంది. మనము లాస్ట్ సంవత్సరం చూసుకుంటే కూడా ముందు సంవత్సరాల నుంచి మనకు అన్నమయ్య జిల్లాలో రైతులు చాలా మంది వరకు ఈ ఫ్రూట్ కవర్స్ అనేటివి బాగా వాడుతున్నారు. ఎవరైతే ఫ్రూట్ కవర్స్ వాడుతున్నారో వాళ్ళకి మంచి మార్కెట్లో కూడా మంచి ధర అనేది లభిస్తుంది. అందులో అంతేకాకుండా వీటిలో రసాయనాలు కూడా మనం ఎక్కడ వాడట్లేదు కాబట్టి వీటికి ఎక్స్పోర్ట్ వాల్యూ కూడా చాలా బాగా ఉంది. కాబట్టి ఇంకా మన ఇప్పుడు పూత దశలో ఉంది మామిడి, ఇంకా మనకి మామిడి సీజన్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి కోడిగుడ్డి సైజు నుంచే రైతులు ప్రతి ఒక్కరు ఈ ఫ్రూట్ కవర్స్ వాడి ఈ పండు ఈగ, ఈ మసి తెగులు, వీటినన్నీ తగ్గించుకోవచ్చని కోరుతున్నాను. అలానే మనకి డిపార్ట్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ వాళ్ళు కూడా మీకు ఈ ఫ్రూట్ కవర్స్ కొనడంలో సబ్సిడీ అయితే ఇస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు ఇది వాడాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. కాబట్టి మనకి ఇటీవల కాలంలో ఈ పండు ఈగ అనేది ఆ పండ్లు, కూరగాయలు ప్రతి ఒక్క పంటలో మనకు తీవ్ర నష్టాన్ని కలుగజేస్తుంది. కాబట్టి రైతులు వచ్చినాక మనం చూసుకుందాంలే, మనము ఆ సమస్య గుర్తించిన తర్వాత మనము ఈ సస్యరక్షణ చర్యలు చేపట్టడం కంటే కూడా ముందు నుంచే మనము ఈ సమగ్ర సస్యరక్షణలు కానీ పాటించినట్టయితే రైతులకి నష్టం వాటిల్లదు, దిగుబడి మంచిగా వస్తుంది. అలాగే మార్కెట్లో కూడా మీ పంటకి విలువ బాగా ఉంటుంది. ధన్యవాదాలు.